ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సుదీర్ఘమైన తీరరేఖతో, చారిత్రక నగరాలతో, వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో దేశపటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో రహదారులు పోషించే పాత్ర అత్యంత కీలకమైనది. ఇవి కేవలం కాంక్రీటు దారులు కావు, ప్రగతికి వారధులు. లక్షలాది ప్రజల జీవితాలను, వారి ఆశలను, ఆకాంక్షలను గమ్యస్థానాలకు చేర్చే జీవనాడులు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత భవిష్యత్తును సమూలంగా మార్చివేయబోయే ఒక బృహత్తర ప్రాజెక్టు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి నుండి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారి 216 విస్తరణ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కేవలం రోడ్డు వెడల్పు చేయడం మాత్రమే కాదు, తీర్ ప్రాంత ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని పునర్నిర్మించే ఒక మహాయజ్ఞం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న జాతీయ రహదారి 216 సుమారు 380 కిలోమీటర్లకు పైగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ప్రయాణిస్తోంది. కత్తిపూడిలో మొదలై కాకినాడ, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలును చేరుకుంటుంది. ఈ మార్గం వెంబడి ఎన్నో పట్టణాలు, గ్రామాలు, పరిశ్రమలు, రేవులు ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభా, ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా ఈ రహదారి ప్రస్తుతం లేదు. కత్తిపూడి కాకినాడ మధ్య ఉన్న 27.5 కిలోమీటర్ల మేర మాత్రమే 4 వరుసల రహదారి అందుబాటులో ఉంది. మిగిలిన మార్గం మొత్తం 2 వరుసలుగానే ఉంది. దీనివలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ. ఒకవైపు కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి కీలకమైన ఓడరేవులకు సరుకు రవాణా చేసే భారీ కంటైనర్ లారీలు, మరోవైపు స్థానిక ప్రజల ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, ఆటోలు అన్నీ ఇదే మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం విపరీతంగా పెరిగిపోతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడం సర్వసాధారణమైంది. ఇది కేవలం సమయాన్ని మాత్రమే కాదు, విలువైన ఇంధనాన్ని కూడా వృధా చేస్తోంది. వాణిజ్యపరంగా చూస్తే సమయానికి సరుకులను రేవులకు చేర్చలేకపోవడం వల్ల ఎగుమతి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతకంటే ముఖ్యమైన సమస్య రహదారి భద్రత. ఇరుకైన రోడ్లపై భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గణాంకాలను పరిశీలిస్తే ఈ రహదారిపై తరచుగా ఘోర ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేక కీలకమైన మలుపుల వద్ద, పట్టణాల గుండా వెళ్లే మార్గాలలో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత ఊపందుకుంటున్న తరుణంలో ట్రాఫిక్ మరింత పెరగనుంది. రాబోయే 20-30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారిని విస్తరించడం తక్షణ అవసరంగా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రమాదాలను నివారించి సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఈ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏదైనా ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రారంభం కావడానికి ముందు దాని వెనక సుదీర్ఘమైన ప్రణాళిక, పరిపాలన ప్రక్రియ ఉంటుంది. ఈ జాతీయ రహదారి 216 విస్తరణ విషయంలో కూడా అదే జరిగింది. కానీ కొన్ని అనూహ్యమైన మలుపులతో. కొన్నేళ్ల క్రితం రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ R&D పరిధిలోని జాతీయ రహదారుల విభాగం ఈ హైవే విస్తరణ కోసం ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయడానికి పూనుకుంది. దీనికోసం టెండర్లను పిలిచి ఒక కన్సల్టెన్సీ సంస్థను కూడా ఎంపిక చేసింది. అంతా సవ్యంగా సాగుతుంది, త్వరలోనే పనులు మొదలవుతాయి అని అందరూ భావిస్తున్న తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నుండి ఊహించని ఆదేశాలు వచ్చాయి. ఆ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని మోర్త్ స్పష్టం చేసింది. దీనికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించిన DPR ప్రమాణాలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే. NHAI ప్రమాణాలు కేవలం రోడ్డు వెడల్పుకు మాత్రమే పరిమితం కావు. అవి రహదారి నాణ్యత, దీర్ఘకాలిక మన్నిక, పర్యావరణ పరిరక్షణ, అత్యాధునిక భద్రతా ఫీచర్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే సౌలభ్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. అందువల్ల పాత టెండర్లను రద్దు చేసి NHAI ప్రమాణాలకు అనుగుణంగా కొత్తగా DPR తయారు చేయడానికి అర్హత కలిగిన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పద్ధతిలో మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించింది. ఇది ప్రాజెక్టులో కొంత జాప్యానికి కారణమైన భవిష్యత్తులో నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి నిర్మాణానికి బలమైన పునాది వేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక అనేది ఏ ప్రాజెక్టుకైనా ఆత్మలాంటిది. ఇది కేవలం ఒక పత్రం కాదు, ప్రాజెక్టు యొక్క పూర్తి బ్లూ ప్రింట్. జాతీయ రహదారి 216 విస్తరణకు NHAI ప్రమాణాలతో కూడిన DPR తయారు చేయడం అనేది ఒక క్లిష్టమైన మరియు సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం అవసరం.
NHAI నిబంధనల ప్రకారం ఈ బృందంలో పలువురు కీలక నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. ఇతను మొత్తం ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తాడు. రహదారి డిజైన్, నిర్మాణం, నిర్వహణ వంటి అన్ని అంశాలపై లోతైన అవగాహన కలిగి ఇతర నిపుణులందరినీ సమన్వయం చేస్తాడు. ఈ రహదారి మార్గంలో గోదావరి, కృష్ణా నదుల పాయలతో పాటు ఎన్నో కాలువలు, వాగులు ఉన్నాయి. వాటన్నిటిపై కొత్త వంతెనలు నిర్మించడం లేదా వాటిని విస్తరించడం అవసరం. ఆ వంతెనల డిజైన్, వాటి పునాదుల సామర్థ్యం, ఉపయోగించాల్సిన మెటీరియల్స్ వంటి క్లిష్టమైన విషయాలను ఈ ఇంజనీర్ పర్యవేక్షిస్తారు. రహదారి పైపొర యొక్క నాణ్యతలు నిర్ణయిస్తారు. ఈ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, రహదారిపై ప్రయాణించే వాహనాల బరువు వంటి అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి రాబోయే 10 దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పేవ్మెంట్ను డిజైన్ చేస్తారు. ఇది అత్యంత కీలకమైన పాత్ర. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రహదారి డిజైన్లోనే భద్రతా అంశాలను పొందుపరుస్తారు. ప్రమాదకరమైన మలుపులను సరిచేయడం, జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు లేదా అండర్పాసులు నిర్మించడం, సరైన సైన్ బోర్డులు, క్రాష్ బ్యారియర్లు, రాత్రిపూట స్పష్టంగా కనిపించే మార్కింగ్లు వంటివి వీరి పర్యవేక్షణలో జరుగుతాయి. సీనియర్ క్వాలిటీ ఇంజనీర్ మరియు కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ నిర్మాణంలో వాడే సిమెంటు, కంకర, తారు వంటి ప్రతి మెటీరియల్ నాణ్యతను వీరు నిర్ధారిస్తారు. అలాగే ప్రాజెక్టు యొక్క టెండర్ పత్రాలు, కాంట్రాక్ట్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ చూసుకుంటారు. ఈ నిపుణుల బృందం మొత్తం సుమారు 12 నుండి 18 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలు చేసి ప్రతి కిలోమీటర్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన DPRను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపుతారు. అక్కడ ఆమోదం లభించిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ రహదారి 216 స్వరూపం ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న రహదారి మొత్తం 4 వరుసలుగా విస్తరించబడుతుంది. ఇప్పటికే 4 వరుసలుగా ఉన్న కత్తిపూడి కాకినాడ మార్గాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 వరుసలుగా మార్చనున్నారు. అంటే రహదారి మొత్తం మీద ప్రయాణం వేగవంతం మరియు సురక్షితమవుతుంది. ఈ విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం ప్రయాణ సమయం తగ్గడం మాత్రమే కాదు, ఇది తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఊపునిస్తుంది. కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి 3 ప్రధాన ఓడరేవులను ఈ రహదారి కలుపుతుంది. విస్తరణ తర్వాత పోర్టుల నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర ప్రాంతాల నుండి పోర్టులకు సరుకు రవాణా ఎంతో సులభతరం అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల ఎగుమతి గణనీయంగా పెరుగుతాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తారు. ఈ హైవే వెంబడి ఉన్న సెజ్లు, పారిశ్రామిక వాడల్లో విట్టుబడులు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. దాంతో స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎన్నో సుందరమైన బీచ్లు, చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు నిలయం. అంతర్వేది, హంసలదీవి, కోరింగా వన్యప్రాణి అభయారణ్యం వంటి ప్రదేశాలకు పర్యాటకుల రాక పెరుగుతుంది. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం పర్యాటక రంగానికి గొప్ప వరం. చెన్నైకి వేగవంతమైన మార్గం. ఈ రహదారి ఒంగోలు వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16తో కలుస్తుంది. దీనివల్ల తీరప్రాంత జిల్లాల నుండి చెన్నై వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. ఇది వ్యాపార వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి 216 విస్తరణ ప్రాజెక్టు కేవలం ఒక రోడ్డు నిర్మాణ పథకం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే ప్రయత్నం. ఇది భవిష్యత్తు తరాల కోసం నిర్మిస్తున్న ఒక ప్రగతి మార్గం. DPR తయారీ ప్రక్రియ వేగవంతమై కేంద్ర ప్రభుత్వ ఆమోదం, నిధుల కేటాయింపు సకాలంలో జరిగి పనులు త్వరగా ప్రారంభం కావాలని ఆశిద్దాం. ఈ రహదారి పూర్తయిన రోజు అది కేవలం తారు రోడ్డుగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.